శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి భారతీయులందరూ కూడా శక్తిని ఆరాధించటం అన్నది మనం గమనిస్తూ ఉంటాం. ఆ శక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే నిజంగా అష్టమి నాడు, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అవతరించినటువంటి ఆ దేవి అష్టమి నాడు దుర్గమాసురుణ్ణి సంహరించటంతో ఆవిడ్ని దుర్గాదేవి అని పిలుచుకోవడం ఉంది. అందుకే ఆనాటిని దుర్గాష్టమి అంటారు. ఆ తరువాత 9వ నాడు ఒక యుగంలో మహిషాసురుణ్ణి, మరి ఒక యుగంలో శుంభనిశుంభుల్ని, మరొక సందర్భంలో భండాసురుణ్ణి, ఇలా అనేక మంది రాక్షసుల్ని సంహరించడం జరిగింది. ఎంతమందిని ఎలా సంహరించినా ఏ రాక్షసుల్ని అసలు మూలతత్వం అమ్మవారిది దుర్గగా చెప్పబడుతూ ఉంది. పంచప్రకృతుల్లో ఒకానొక స్వరూపం దుర్గ. అలాంటి దుర్గనే 9 రోజులు భిన్నమైనటువంటి రూపాలతో ఆరాధన చేసి ఉపాసన చేసేటటువంటి పద్ధతి ఉంది. వాటిని ఆ దుర్గలకి 9 రోజులు 9 భిన్నమైనటువంటి రూపాలతో ఉపాసన చేస్తారు. ఆ చేయడంలో ప్రధానంగా యోగులు చేసే పద్ధతి కూడా చాలా విశిష్టంగా కనపడుతూ ఉంటుంది. మొట్టమొదటి రోజున నవరాత్రుల్లో దుర్గాదేవిని శైలపుత్రి అనే పేరుతో అలంకరించటం, అటువంటి అలంకారం చేయడం, ఆ శైలపుత్రి అన్న పేరుతో ఆ తల్లిని ఆరాధించటం, ఉపాసన చేయడం కనపడుతుంది. ఆ శైలపుత్రి ఎలా ఉంటుందిట అంటే, వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. చాలా కీర్తిమంతురాలైనటువంటి ఆ శైలపుత్రి వాంఛిత లాభాయ వందే, అటువంటి ఆవిడ్ని నేను కోరినటువంటి కోరికలు నాకు లభించాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఆవిడ ఎట్లా ఉంటుంది? చంద్రార్ధ కృతశేఖరాం, అర్ధచంద్రుడు తన తల యందు ఇలా మకుటంగా కలిగి ఉంటుంది. మకుటంలో చిట్ట చివర కలికితురాయిగా కలిగి ఉంటుంది. వృషారూఢాం శూలధరాం, వృషభాన్ని అధిరోహించి ఉంటుంది. శూలధరాం, కుడి చేతిలో శూలాన్ని ధరించి ఎడమ చేతిలో ఒక పద్మాన్ని ధరించి ఉంటుంది. ఈ రూపంలో ఉన్నటువంటి ఈవిడ శైలపుత్రి అనే పేరుతో ఉంది. అంటే పర్వతరాజు అయినటువంటి హిమవంతునికి కుమార్తెగా అవతరించినటువంటి తల్లి. హిమవంతుని కుమార్తెగా హైమవతి మొదలైనటువంటి పేర్లతో పార్వతి, అంటే పర్వతరాజపుత్రి గనక పార్వతి, హిమవంతుడి కూతురు గనక హైమవతి, ఇలాంటి పేర్లతో ఈవిడ ప్రసిద్ధి పొందింది. ఇలా ప్రసిద్ధి పొందడానికి, హిమవంతుడికి కుమార్తెగా జన్మించటానికి ఒక ఐతిహ్యం మనకు కనపడుతూ ఉంటుంది. ఈనాడు దానిని తలుచుకుని ఆ శైలపుత్రిని మానవ శరీరంలో ఉన్నటువంటి కుండలిని స్వరూపంగా ఉన్న జీవ చైతన్యం లేక భగవత్ చైతన్యం ఏదైతే ఉందో దానిని మూలాధారమునందు ధ్యానం చేసి ఉపాసన చేయాలి. శైలపుత్రిగా ఈవిడ అవతరించటానికి కారణమైనటువంటి కథని తలుచుకోవాలన్నాం కదా. ఇంతకుముందు ఈవిడ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెగా సతి అన్న పేరుతో ఆవిర్భవించింది. అప్పుడు ఆవిడ్ని దాక్షాయణి అన్నారు, సతి అని కూడా అన్నారు. మిగిలినటువంటి 27 మంది సోదరీమణులు ఈవిడకు ఉన్నటువంటి వారు చంద్రుణ్ణి వివాహం చేసుకుంటే, ఈవిడ మాత్రం శివుణ్ణి వివాహం చేసుకుంటాను అని కోరుకున్నది. తండ్రి వద్దని చాలా చెప్పి చూశాడు. ఎందుకంటే తనకున్నటువంటి దర్పానికి దర్జాకి శివుడు సరిపోడు అనేటటువంటి ఉద్దేశంతో. కానీ కుమార్తె మాట కాదనలేక మొత్తానికి వివాహం చేశాడు. తననెప్పుడో బ్రహ్మసభలో తండ్రిగా, అంటే మామగారు కూడా తండ్రితో సమానం, 5గురు తండ్రులు ఉంటారు వ్యక్తికి. అందులో ఒకానొక తండ్రి పిల్లనిచ్చిన మామగారు. తన తండ్రిగా తన్ని గౌరవించవలసినటువంటి శివుడు బ్రహ్మసభలో తాను వెళ్ళినప్పుడు లేవలేదు అన్న కోపం పెట్టుకుని నిరీశ్వర యాగం చేయాలని ప్రయత్నం చేసి శివుడికి ఆహ్వానం పంపల. అందరూ తన తండ్రి ఇంట్లో జరుగుతున్నటువంటి యాగానికి వెడుతూ ఉంటే
కుతూహలపడి సతీదేవి కూడా తాను వెడతానంది. శివుడు పిలవని పేరంటము కూడదేరికిని అని చెప్పాడు. చెప్పినా సరే పుట్టింట్లో పిలిచేదేమిటి అన్నది. ఇది వాస్తవం కూడా. పుట్టింట్లో ఏదైనా శుభకార్యం జరుగుతూ ఉంటే ఆడపిల్లని పిలవవలసిన అవసరం లేదు, తప్పనిసరిగా వెళ్ళవచ్చు. అందులో యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడ జరుగుతున్నా వెళ్ళాల్సింది. సరే వెడతానంటే తాను మాత్రం రాకుండా పంపించాడు. కానీ శివుడి ధర్మపత్నిగా తన కూతుర్ని చూశాడు దక్షుడు. తన కుమార్తె అయిన సతీదేవిగా చూడలేదు, శివుడి భార్య అయినటువంటి శివుడి ధర్మపత్నిగా చూశాడు. కుమార్తెను పలకరించలేదు. దాంతో దుఃఖం వచ్చి తండ్రి ఇంట జరిగినటువంటి అవమానానికి ఆవిడ యోగాగ్నిలో శరీరాన్ని వదిలిపెట్టింది. ఈ వార్త తెలిసినటువంటి శివుడు కోపంతో ముందుగా వీరభద్రుని పంపి అక్కడ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి సతి యొక్క శరీరాన్ని తన భుజాన వేసుకుని అలా ప్రళయతాండవం చేశాడట. ఆ సందర్భంలో సతీదేవికి సోదరుడుగా చెప్పబడే నారాయణుడు వచ్చి ఆ శరీరాన్ని ఖండాలుగా చేసి శివుడి యొక్క కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆ శరీర భాగాలే అక్కడక్కడ పడి శక్తిపీఠాలు అన్న పేరుతో మనకి లోకంలో ప్రఖ్యాతి పొందాయి. అటువంటి సందర్భంలో శివుడు ఏం చేశాడు? హిమవత్ పర్వత ప్రాంతానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. అక్కడి కిందికి వెళ్ళాడు అంటే సతీదేవి అక్కడ జన్మిస్తుందనేటటువంటి ఒకానొక సూచన ఉన్నట్టుంది. కారణం ఏమిటి? ఎప్పుడన్నా చిన్నపిల్లగా మా ఇంట్లో ఉండమ్మా అని చెప్పి ఈవిడ మేనాదేవి హిమవంతుడి భార్య కోరుకున్నదట. ఆవిడ కోరిక తీరుస్తానని చెప్పి ఎప్పుడో ఈ భవానీ మాట ఇచ్చిందిట. తప్పనిసరిగా ఇప్పుడు అక్కడ పుడుతుందని అనుకున్నాడో ఏమో శివుడు అక్కడ తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. అలా తపస్సు చేసుకోవడానికి వెళ్ళడం వల్ల శివుడు అక్కడున్నాడు, తాను ఇంతకుముందు వాగ్దానం చేసింది. ఈ రెండు కారణాలుగా సతీదేవి అక్కడ దాక్షాయణిగా అంటే దక్షుని యొక్క కుమార్తెగా వచ్చిన శరీరాన్ని వదిలిపెట్టి హిమవంతునికి కుమార్తెగా అక్కడ ఉంది. అప్పుడు ఆవిడ శైలపుత్రి. ముందరి నుండి కూడా శివుడి మీద ఇష్టం ఉండి వివాహం చేసుకోవాలనుకుంటూనే ఉంది. కానీ యుక్త వయసు వచ్చినప్పుడు నారదుడు వచ్చి ఆ మాటని మరింతగా బలపరచడం జరిగింది. ఆ తరువాత ఆవిడ శివుడిలాగా ఉండే ప్రయత్నం చేసి తాను కూడా శివుడి వలె నంది వాహనాన్ని అంటే ఒక వృషభాన్ని వాహనంగా చేసుకుని శివుడి వలె తన చేతిలో ఒక శూలాన్ని ధరించి, స్త్రీ గనక మరి ఒక చేతిలో పద్మాన్ని ధరించి ఆ రూపంలోనే హిమవంతుని ఇంట తిరుగుతూ ఉన్నదట. అందుకని వీణ్ణి శైలపుత్రి అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. అంటే నవదుర్గల్లో మొట్టమొదటి రోజున ఉపాసన చేయవలసినటువంటి స్వరూపం శైలపుత్రి. ఈవిడ్ని మూలాధారం అనేటటువంటి చక్రంలో మానవ శరీరంలో జీవప్రజ్ఞ ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. దీనికి మూలాధారం అని చెప్పడానికి కూడా కారణం ఏమిటంటే శరీరం అంతా నిలిచి ఉండడానికి కారణమైన ఎముకలు, కండ, మాంసము వీటి మీద ఆధిపత్యం కలిగినటువంటి చక్రం మూలాధార చక్రం. అది సవ్యంగా ఉన్నట్టయితే శరీర ఆకృతి చక్కగా ఉంటుంది, మంచి కండ బలం కలుగుతుంది, మంచి ఆకృతి ఉంటుంది. పైగా ఇంకొక మాట కూడా చెప్తారు. ప్రతి మానవ శరీరంలోనూ అంటే జంతువులకి వెన్నుపాము ఉన్నా నిలువుగా ఉండదు కదా, అడ్డంగా ఉంటుంది. మానవులకు మాత్రమే నిలువుగా ఉంటుంది. అలా నిలువుగా ఉండేటటువంటి వెన్నుపాముని ఆశ్రయించుకుని 7 చక్రాలు ఉంటే ఈ 7 చక్రాలలోనూ భగవంతుని యొక్క ప్రజ్ఞ అమ్మవారు కుండలిని అన్న రూపంలో అందులో ఉంటూ ఉంటుంది. అలా ఉన్నటువంటి ఆ అమ్మవారు ఎక్కడ ఉంటుంది అంటే మొట్టమొదట సాధన ప్రారంభించటానికన్నా ముందు మూలాధారంలో ఉంటుంది. అందుకే దాన్ని ఏమని చెప్తారంటే మూలాధారాన్ని అమ్మవారికి పుట్టినిల్లు అని చెప్తారు. అమ్మవారి యొక్క మెట్టినిల్లు ఏమిటయ్యా అంటే సహస్రారం. అక్కడ సహస్రారంలో శివుడితో కలిసి ఆవిడ ఉంటుంది. ఇలా పుట్టినింట్లో ఉన్నటువంటి పార్వతీదేవి లేక భవాని, జగదంబ, కుండలిని ఈవిడ శైలపుత్రి అనేటటువంటి పేరుతో ప్రఖ్యాతి చెందుతుంది గనక అక్కడ అప్పుడే పుట్టినటువంటిది. అందుకని యోగులందరూ దుర్గా ఉపాసన చేసేటటువంటి వారు మొదటి రోజున తమ యొక్క మూలాధారంలో శైలపుత్రి అనేటటువంటి పేరుతో తెల్లని నందిని అధిరోహించి తెల్లని వస్త్రాలు ధరించి ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో పద్మం ధరించిన పార్వతీదేవిని అనగా దుర్గాదేవిని ఉపాసన చేస్తారు. అలా చేసినప్పుడు వారి యొక్క జీవప్రజ్ఞ రెండవ
చక్రానికి వెళ్ళేటటువంటి అర్హతను సంపాదించుకుంటుంది. శైలపుత్రి యొక్క ఆరాధన వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అంటే ఒకటే ఒక మాట చెప్పారు, అనంత ఫలదాయిని అన్నారు. అంటే అంతులేనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంటే చక్కని శరీరాకృతిని మొదలుపెట్టి ముక్తికి వెళ్ళే మార్గాన్ని సుగమం చేసేదాకా సమస్తమైనటువంటిది సత్ఫలితాలు ఇచ్చేటటువంటి తల్లి శైలపుత్రి. అందుకని ఈనాడు ఆ శైలపుత్రిని ధ్యానం చేసుకుందాం. మూలాధారంలో యోగుల్లాగా సాధన చేయగలిగినా లేకపోయినా ఈనాడు ఆ తల్లిని ధ్యానం చేసుకుందాం. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. స్వస్తి.